first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. చూడ్డానికి హెవీ ఉండాలి, అలాంటి చెవులు మోయలేకపోతున్నాయి బరువు అని చెప్పంటారు. లైట్ వెయిట్ హెవీగా కావాలి. ఇప్పుడు నేను వేసుకున్నవి కూడా నాకు అసలు ఇంత పెద్దగా పెట్టుకుంది అమ్మాయి అసలు చెవులు ఎలా మోస్తుందేమో బరువు అనుకుంటారు, కానీ అస్సలు వెయిట్ లేదు. కానీ మనం ఇప్పుడు వెయిట్ చెప్పొద్దు, చూద్దాం వాళ్ళకి గెస్ చేస్తారేమో. ఇక్కడ డిఫరెంట్ మోడల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఒకటి సీజెడ్ తో వచ్చి, నక్షితో వచ్చి, గ్లాస్ కట్ వర్క్ తో వచ్చి. ఇది కొంచెం చూడ్డానికి ఫినిషింగ్ డిఫరెంట్ గా ఉంది, డిజైన్ కూడా. దీని గురించి మాట్లాడదామా? ఇది కుందన్ వర్క్ వస్తుంది, అదొకటి తీద్దాం. ఇయర్ రింగ్ ఇది కొంచెం డిఫరెంట్ వర్క్మెన్షిప్, చాలా కొంచెం కాదు చాలా హెవీగా కుందన్ లో చేయించాం మనం. ఓకే ఓకే. అండ్ కింద కూడా రష్యన్ ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్ తో హ్యాంగ్ చేస్తాం. ఇవి రష్యన్ ఎమరాల్డ్స్. రష్యన్ ఎమరాల్డ్స్. ఓకే ఓకే. అంటే పెద్ద వెయిట్ ఏం అనిపించట్లేదు మనకి ఇంత హెవీగా ఉన్నా కూడా చూడడానికి. ఇవేంటి పింక్, ఇవి స్టోన్ పింక్ కలర్ అన్ని స్టోన్స్ అండి, మనకి కుందన్స్ అంటారు వాటిని. కుందన్స్. ఓకే. స్టర్డ్ పార్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీదేవి స్టర్డ్ ఇచ్చారు. అండ్ జుంకా స్టైల్లో మొత్తం కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ తో పేరప్ చేశారు. అండ్ మొత్తం కుందన్స్ తో ఇలా చుట్టూరా కుందన్స్ ఉంది. కింద రష్యన్ ఎమరాల్డ్స్ విత్ పర్ల్స్ తో స్టింగ్ చేశారు. ఓకే. అండ్ ఇది మొత్తం సెమీ యాంటిక్ ఫినిష్ తో చేసాం మేడం. మనకి డార్క్ యాంటిక్ కావాలంటే చేసుకోవచ్చు. ఇట్లాంటి మోడల్ హారాలకి పేరప్ చేయొచ్చా, లేదంటే కుందన్ వరకు ఉన్న హారాలకే పేరప్ చేయాలనుకుంటున్నా? చేసుకోవచ్చు, బట్ కుందన్ కి కొంచెం కుందన్ తోనే పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. మన దగ్గర కుందన్ లో కూడా వెరైటీస్ ఉన్నాయా? కుందన్ లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. ఓకే. షార్ట్ లో, లాంగ్ లో, అన్నిట్లో ఎంత ఉంటాయి సుమారుగా వెయిట్? సో కుందన్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి కుందన్ కొంచెం వెయిట్ ఎక్కువ తీసుకుంటుంది. సో మినిమం టు మినిమం 30 grams నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. మనకు మామూలుగా స్టోన్ కాస్ట్ గురించి మనము స్టోన్ మళ్ళీ మనము ఓల్డ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది ఏంటి ఆ పర్సంటేజ్ అంతా మాట్లాడుకున్నాం కదా, మరి కుందన్ విషయంలో ఎలా ఉంది? మన దగ్గర కుందన్స్ కి కూడా రిటర్న్ వాల్యూ 65% బైబ్యాక్ ఉంటుంది మేడం. ఓకే. సో మన దగ్గర స్టోన్స్ కి అయితే భయపడాల్సిన అవసరమే లేదు. ప్రతి స్టోన్ మీద 65% బైబ్యాక్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మన ప్రేక్షకులకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటే బాగుండు, కానీ ఎలా ఇప్పుడు అంతా ప్లాన్ చేయలేమే గోల్డ్ అని చెప్పి. కానీ అటువంటి వారి కోసం ఒక మంచి మనం ఆప్షన్స్ కూడా తీసుకురావడం జరిగింది. స్కీమ్స్ ఒకేసారి అంత అమౌంట్ పెట్టి కొనుక్కోలేని వాళ్ళు కొద్ది కొద్దిగా వాళ్ళకు తోచినంత యాడ్ చేసుకొని కొనుక్కోవడం, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మన దగ్గర ప్రత్యేకించి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? మన దగ్గర 3 types ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ప్లాన్ 1 వచ్చేసి ఏంటంటే మనీ అక్యుములేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ 5,000 పే చేశారు, అలా 11 months 5,000 కంటిన్యూ అవుతారు. 11 months తర్వాత మీకు 55,000 వస్తుంది. ఓకే. అండ్ 12th month లో కంపెనీ తరపు నుంచి 5,000 యాడ్ చేస్తుంది, అంటే 60,000. ఈ 60,000 వరకు కంప్లీట్ వేస్టేజ్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 60,000 కి ఈ రోజు గోల్డ్ ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 5 grams 6 grams వచ్చింది. ఈ 6 grams వరకు వేస్టేజ్ లేకుండా న్యూ ఆర్నమెంట్ తీసుకోవచ్చు. మేకింగ్ చార్జెస్ అవన్నీ ఉంటాయి? మేకింగ్ చార్జెస్ మన దగ్గర ఉండదు. సో వేస్టేజ్ అనేది కూడా 0 అయిపోతుంది. ఓకే. అండ్ ప్లాన్ 2 వచ్చేసి వెయిట్ అక్యుములేషన్. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మంత్ 5,000 పే చేశారు, ఆ రోజు గోల్డ్ రేట్ని బట్టి మనం వెయిట్ పక్కన పెట్టేస్తారు. అంటే ఈ రోజు నేను ఒకవేళ అమౌంట్ పే చేశాను అని అంటే ఈ రోజు గోల్డ్ రేట్ని బట్టి నేను కట్టిన అమౌంట్కి ఎంత వాల్యూ అయితే వస్తుందో గోల్డ్ అది మన అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అలా ఎవ్రీ మంత్ మీరు కట్టిన అమౌంట్కి ఈ రోజు గోల్డ్ ప్రైస్ని బట్టి మీకు ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఓకే. అలా లాస్ట్ మీ అకౌంట్లో ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ వరకు కంప్లీట్ వేస్టేజ్ 0. ఓకే. ఇందులో 1 month బోనస్ అనేది ఉండదు. అండ్ ఫస్ట్ మంత్కి ఈ మంత్కి ఏంటి ఈ ప్లాన్ డిఫరెన్స్? ప్లాన్ 1కి ప్లాన్ 2కి ఏంటి డిఫరెన్స్ అంటే ప్లాన్ 1లో ఏంటంటే రేట్తో సంబంధం ఉండదు, ఓన్లీ మనీ అక్యుములేషన్. రేట్ అనేది ఆ రోజు ఎండ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటుంది. ఓకే. అంటే మనం ఏ రోజు బై చేస్తున్నామో ఆ రోజు ఉన్న వాల్యూని బట్టి ఉంటుంది. అంటే అప్పుడు మనం కొంచెం ప్లాన్ వేసుకొని కనుక వెళ్తే రేట్ ఏ రోజు తక్కువ ఉందో చూసి వెళ్తే ఆ రోజు వెయిట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇది మాత్రం పడదు. ఓకే. నెక్స్ట్ అంటే ఇవి కాకుండా నేను మన ముకుందాలో ఓల్డ్ గోల్డ్ కి సంబంధించిన ఇంకొక స్కీమ్ ఉందని చెప్పి విన్నాను, ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది, దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అని మనం స్టార్ట్ చేసాం మేడం. అది అంటే తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో మాకు గోల్డ్ కావాలి, వితౌట్ వేస్టేజ్తో కావాలి అనుకుంటే అంటే 6 months పీరియడ్ ఆఫ్ టైం దీన్ని. ఓకే. సో మీ దగ్గర ఏదైనా పాత బంగారం ఒక 50 grams ఉందనుకోండి, మా దగ్గర అది తీసుకొచ్చి ఈరోజు డిపాజిట్ చేస్తారు. ఓకే. సో ఈరోజు గ్రామ్ రేట్, ఈ 50 grams వెయిట్ 2 బ్లాక్ చేస్తాం. 6 months తర్వాత ఇదే రేట్ మీద ఈ 50 grams వరకు న్యూ ఆర్నమెంట్ వేస్టేజ్ లేకుండా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు స్టోన్ అవన్నీ ఉంటాయి కదా, అది మైనస్ చేస్తారా పాత దాంట్లో? లేదు, అంటే కరిగించి తీసుకుంటాం మేము. ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ వరకు బ్లాక్ చేస్తాం. ఓకే. 50 grams బ్లాక్ చేసుకున్నాం అనుకోండి, 50 grams వరకు వేస్టేజ్ 0. మనం ఎక్స్ట్రా మనం న్యూ ఆర్నమెంట్ మీద స్టోన్స్ ఏమైనా ఉన్నా 3% GST స్టోన్స్ పే చేసుకోవాలి. ఓకే.
సూపర్ అండి. నిజంగా మనకు మామూలుగా ఒకటే ఆప్షన్ ఉంటుంది. కొన్ని షాప్స్లో మనం మాట్లాడుకున్నట్టు ఇది ప్లాన్ 2 కానీ లేదంటే ప్లాన్ 1 కానీ మనకి ఇక్కడే అంటే ఒక కస్టమర్ ఎంటర్ అయ్యిర్రు ముకుందాలోకి అని అంటే అయితే ఐటమ్ తీసుకునే వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అంత టెంప్ట్ చేసేటట్టుగా ఉంటాయి ఒకదానికొకటి మించి. దాంతోపాటు ఖచ్చితంగా కొనడానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒక స్కీమ్లో కూడా మనీ పే చేసుకునే వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఆడవాళ్ళంటేనే బంగారం పిచ్చి. ఖచ్చితంగా ఎంత హస్బెండ్స్ జేబుకి చిల్లు పెట్టినా కొనిపించుకున్నా కూడా మనకంటూ మనం ఓన్గా ఏదైనా కొనుక్కోవాలి, ప్లాన్ చేసుకోవాలి చిన్న చిన్న మొత్తంలో అన్న వాళ్ళకి నిజంగా ఇది చాలా మంచి ఆప్షన్. అవును మేడం.